హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయస్, ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ ఇట్ ఆల్సో. అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ అలాగే ఆర్ఆర్బి జనరల్ సైన్స్ అండ్ అలాగే తెలంగాణ విఆర్ఓ కోర్సులు అయితే పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగిందండి. అండ్ అలాగే డిజిటల్ బోర్డ్ క్లాసెస్ అండ్ అలాగే ఎన్సీఆర్టీ బేస్డ్ కంటెంట్ అండి. ఈచ్ టు లైన్ కంటెంట్ అందులో పొందుపరచడం జరిగింది. అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ పీవైక్యూ అండ్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అండ్ అలాగే టెస్ట్ సిరీస్ అండ్ అలాగే 1,00,000 బిట్స్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం. సో ఒకసారి యాప్కి వెళ్ళి చూడండి, కోర్సు చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఫ్రీగా డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకే అర్థమైపోతుంది. అండ్ అలాగే ఈ రోజు వీడియోలో అయితే మనం చాలా రోజులుగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అని. చాలా మంది ప్రిపరేషన్స్ పూర్తి చేసేసారని ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందా అని చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఈ రోజు అయితే ఈ వీడియోలో దాని గురించి కంప్లీట్ గా క్లియర్ గా తెలుసుకుందాం. సో ఓకేనా? సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ముందు మనం తెలుసుకోవడానికి ఏంటంటే అసలు ఏ ఎగ్జామ్స్ అయితే ఏ నోటిఫికేషన్స్ మనకు వచ్చాయి అసలు ఒకసారి ఇది చూద్దాం. ఏ నోటిఫికేషన్ ఫస్ట్ వచ్చాయమ్మా అంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చింది ఫస్ట్. తర్వాత ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చింది నోటిఫికేషన్. తర్వాత ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ లో కానిస్టేబుల్ వేరేగా ఎస్ఐ వేరేగా 2 రకాల నోటిఫికేషన్లు వచ్చాయి. అండ్ అలాగే ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ అలాగే తర్వాత ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఇందులో కూడా గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్. సో 2 రకాల నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ లో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. మనం అనుకున్నంత పోస్టులు రాకపోవచ్చు, కానీ తనకి 32,000 ఇలా వచ్చాయి. కానీ తనకన్నా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ పోస్టులు అయితే అన్ని రాలేదు. సరే, ఏదైనా సరే ప్రిపరేషన్ చేయడం మనం ఎంత పోటీ వచ్చినా మనకి జాబ్ వస్తుందని నమ్మకం అయితే వదలం కదా. సో ప్రతిదానికి మనం ప్రిపేర్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. సో అయితే మనకి ఇప్పటి వరకు ఏమైనాయి, ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎగ్జామ్స్ అయిపోయి, ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్స్ అయిపోయి, ఏఎల్పి అయ్యింది. అండ్ అలాగే ఆర్పిఎఫ్ అయితే ఎస్ఐ అయిపోయింది, ఇంకా కానిస్టేబుల్ అవ్వలేదు. అండ్ అలాగే ఆర్ఆర్బి జేఈ అయింది. అండ్ అలాగే ఎన్టీపీసీ గ్రూప్ డి డేట్స్ అయితే రావాలి. సో అయితే ఇప్పటికి మనకి ఏఎల్బి సిబిటి 2 డేట్స్ కూడా వచ్చేసాయి. అసలు యాక్చువల్లీ ఆర్డర్ ప్రకారంగా ఈ ఎగ్జామ్స్ అన్ని అయిపోయి కదండి. ఇది సిబిటి 1 అండ్ సిబిటి 1 అయిపోయింది కదా. సో ఇప్పుడు ఎన్టీపీసీ వచ్చిన తర్వాత ఏఎల్పి సిబిటి 2 అండ్ అలాగే జేఈ సిబిటి 2 జరగాలి. కానీ దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఏఎల్పి సిబిటి 2 ఎగ్జామ్స్ డేట్స్ ఇచ్చేశారు. అండ్ అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ డేట్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బి జేఈ కూడా నోటిఫికేషన్ అయితే ఎగ్జామ్ కి అప్డేట్ ఇచ్చేసారు, కానీ మళ్ళీ అలాగే పోస్ట్ పోన్ చేసేసారు. దీనికి కూడా ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి, కానీ పోస్ట్ పోన్ చేసేసారు. సో ఇప్పుడు దీని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ అవ్వకుండా సిబిటి 2 ఎలా జరుగుతుంది అని చాలా గందరగోళంగా అందరూ ఫీల్ అవుతున్నారు. సిబిటి 2 ఏఎల్పి ఎప్పుడు అవుతుందమ్మా? March 19, 20 దగ్గర పడిపోయింది ఏఎల్పి సిబిటి 2 ఎగ్జామ్స్ కి కూడా. మరి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి? ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తాయని మనం తెలుసుకున్నట్లయితే మేబీ ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదంటే మే ఫస్ట్ వీక్ లో జరుగుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మాక్సిమం ఇలానే జరుగుతుందండి. ఎందుకంటే అంతకన్నా పొడిగింపు అయితే చేయరు, ఎందుకంటే ఇంకా చాలా ఎగ్జామ్స్ పెండింగ్ ఉన్నాయి. అసలు ఎందుకండి ఎగ్జామ్స్ చాలా డిలే అవుతున్నాయి? అసలు ఎగ్జామ్స్ ఎందుకు డిలే అవుతున్నాయి అంటే ఒక్కొక్క నోటిఫికేషన్ కి 1 crore ప్లస్ అప్లికేషన్స్ వస్తున్నాయండి. 1 crore ప్లస్ అప్లికేషన్స్. మరి అలాంటప్పుడు ఇటుపక్క ఎస్ఎస్సిని మెయింటైన్ చేయాలి, ప్లస్ ఆర్ఆర్బిని మెయింటైన్ చేయాలి, ఇంకా స్టేట్ లో ఏమైనా
ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా వాళ్ళు హ్యాండిల్ చేయాలి. సో అందుకనేసే లేట్ అవుతుంది అనమాట, అందువల్లే మనకి డిలే అవుతుంది. సో దానివల్ల డిలే అవుతుంది అనమాట. సో ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేసి మనకి ఖచ్చితంగా ఏప్రిల్ లాస్ట్ వీక్ లో కానీ మే ఫస్ట్ వీక్ లో కానీ ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేది జరుగుతాయని అంచనా వేస్తున్నాం. అయితే టోటల్ అప్లికేషన్ ఎన్టీపీసీకి ఎంత వచ్చాయి, అసలు టోటల్ గా అప్లికేషన్స్ ఎంత వచ్చాయి? 1,21 lakhs. 1,21 lakhs అయితే మనకి అప్లికేషన్స్ రావడం జరిగిందండి. అయితే అందులోన గ్రాడ్యుయేట్ ఎన్ని వచ్చాయి, అండర్ గ్రాడ్యుయేట్ ఎన్ని వచ్చాయి అని తెలుసుకుందాం. అయితే గ్రాడ్యుయేట్ ఎన్ని వచ్చాయి, అండర్ గ్రాడ్యుయేట్ ఎన్ని వచ్చాయని తెలుసుకున్నాం. 63,26,818 అప్లికేషన్స్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ కి రావడం జరిగిందండి. అండర్ గ్రాడ్యుయేట్ కి వచ్చి 63,26,818 అప్లికేషన్స్ రావడం జరిగింది. అలాగే గ్రాడ్యుయేట్ కి చూసుకున్నట్లయితే 50,40,861 అప్లికేషన్స్ అయితే గ్రాడ్యుయేట్ కి రావడం జరిగిందండి. 50,40,861 పోస్టులు. సో టోటల్ గా చూసారా 1 crore కి దాటిపోయింది. 1,21 lakhs కి అప్లికేషన్స్ అయితే వెళ్ళిపోయాయండి. సో ఇన్ని అప్లికేషన్స్ వచ్చినా సరే మనం సీరియస్ గా ప్రిపరేషన్ చేస్తే మన ప్రిపరేషన్ ఎవరు అధిగమించలేరండి. ఎవరైనా సరే ఒక్క పోస్ట్ కి 100 మంది పోటీ చేసినా సరే ఎవరి ప్రిపరేషన్ స్ట్రాటజీ వాళ్ళకే ఉంటుందండి. వాళ్ళకన్నా నువ్వే బాగా చదువుతావేమో, వాళ్ళందరూ బాగా చదివేస్తారని లేదు కదా. అంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరు లేరండి, అందరూ నార్మల్ గా చదివిన వాళ్ళే ఉన్నారు. సో నువ్వు ఎలా ప్రిపేర్ అవుతున్నావు అనేది నువ్వు చూసుకోవాలి. వాళ్ళు ఎలా చదువుతున్నారు, వీళ్ళు ఎలా చదువుతున్నారు, నాకన్నా బెటర్ గా చదువుతున్నారేమో అని ఆలోచించడం మానేసి నువ్వెలా చదువుతున్నావు అనేది ముందు నువ్వు చూసుకోవాలి. నీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉన్నదని నువ్వు చూసుకోవాలి. నువ్వు ఎక్కువగా టెస్టులు రాయాలి. టెస్టులు రాసినప్పుడు ఆన్సర్స్ రాంగ్ రాస్తే నువ్వు ఇంకా చదవాలని నీకు తెలియాలి. సో ఈ ప్రిపరేషన్ నాకు ఇది చాలదు, ఇంకా చదవాలి అనేది నీకు తెలియాలి. సో ఇంకా మనకి ఎక్కువ డేస్ అయితే ఏం లేవు. చూసారు కదా, ఏప్రిల్ లాస్ట్ వీక్ లో కానీ మే ఫస్ట్ వీక్ లో కానీ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మనకు నియర్లీ ఎంత టైం ఉంది ఇంకా చెప్పండి. ఇది March 15 దాటిపోయింది. సో ఇవి 15 days, ఇంకా అవి అంతే. మాక్సిమం 20 to 30 days ఉంది అంతే. సో ఇప్పటి కూడా మీరు ఇంకా ప్రిపరేషన్ చేయొచ్చు. ఇప్పటి వరకు మీరు చేసింది ఒక ఎత్తు అయితే ఈ లాస్ట్ డేస్ చేసింది కూడా ఒక ఎత్తే. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి సేఫ్ స్కోర్. ఎంత స్కోర్ వస్తే మనం క్వాలిఫై అవుతాం, ఎన్ని మార్కులు రావాలి మనకి అంటే 70 to 75 మార్క్స్ వస్తే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారండి. ఇవి 70 to 75 మార్క్స్ అనేది సేఫ్ స్కోర్. ఓకేనా? సో మీకు అర్థమైంది కదా ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉంటాయి, అలాగే మనకి టోటల్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, సేఫ్ స్కోర్ ఎంత అనేది కంప్లీట్ గా అర్థమైంది కదా. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇస్తాను, గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ అయితే అడగండి. అండ్ అలాగే ఈ వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యమైనది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ లో అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ అండ్ అలాగే జనరల్ సైన్స్ అండ్ అలాగే తెలంగాణ విఆర్ఓ కోర్స్ కూడా పొందుపరచడం జరిగింది. ఒకసారి చూడండి, టాప్ కోర్స్ అండి, ఇది చాలా బెస్ట్ కోర్సు. సో మీరు ఇవి ఒకసారి చూడండి. డెమో క్లాసెస్ అయితే ఉంటాయి. టోటల్ అన్ని క్లాసులు ఎన్సీఆర్టీ బుక్స్ బేస్డ్ మీదే ఉంటుందండి. ఎన్సీఆర్టీ బుక్ లో ప్రతి ఒక్క లైన్ టు లైన్ టోటల్ కంటెంట్ కూడా మన కంటెంట్ లో ఉంది. ఒకసారి మీరే చూడండి. కావాలంటే డెమో వీడియో పక్కన పెట్టుకొని మీ ఎన్సీఆర్టీ బుక్ కూడా పక్కన పెట్టుకొని చూడండి. ఏ చిన్న లైన్ కూడా మిస్ అవ్వదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్.